హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలయన్స్ పియర్. సో చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. సో ఇది లాస్ట్ టైం మా పేరెంట్స్తో కలిసి వాడపల్లి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేశా. అండ్ ఈ వ్లాగ్లో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. లెట్స్ బిగిన్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ మార్నింగ్ మేము 7 or 8కి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. సో అండ్ బస్ స్టాండ్కి వెళ్ళే ముందు అయితే ఇక్కడ టిఫిన్ చేసాం అండ్ బైక్స్ ఇక్కడ పార్క్ చేసి బస్ కోసం వెయిట్ చేసాం. అండ్ 10 minutesలో అయితే బస్సు వచ్చింది. అండ్ ఆ రోజు ఖాళీగానే ఉంది. అండ్ కాకినాడ నుంచి మేము వెళ్తున్నప్పుడు అయితే చాలా ఖాళీగా ఉంది. జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. దారిలో నేచర్ కూడా సూపర్ ఉంది. అయితే తర్వాత అలా చూస్తుండగానే రావులపాలెం అయితే రీచ్ అయ్యాం. రావులపాలెం రీచ్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఈ బ్రిడ్జ్ వస్తే తెలుస్తుంది. మీకు ఇక్కడ ఉండే రివర్ నేమ్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. రావులపాలెం రీచ్ అయ్యాక వాడపల్లి కూడా బస్ వెంటనే అవైలబుల్గా ఉంది, దొరికేసింది. టికెట్ తీసుకుని ఎక్కేసాం. ఇక్కడ లక్కీ మంచి స్లీప్లో ఉంది. మా డాడీ సూపర్ డిస్టర్బ్ చేశారు తనని. అలా రావులపాలెం నుంచి వాడపల్లికి జస్ట్ ఒక 15 minutes టైం పట్టిందంటే రీచ్ అవ్వడానికి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఎవరు లేకపోతే, అంటే నార్మల్గా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అక్కడ చాలామంది నడుచుకుంటా బోల్డ్ కార్లు కట్ట ఉండేవి. తర్వాత అయితే నేనేమనుకున్నానంటే సండే కదా ఖాళీగానే ఉండదు, టెంపుల్ రష్ ఉండదు అని అనుకున్నా. సరే తర్వాత బస్ నుంచి కింద దిగుతూ అక్కడికి వెళ్తున్నప్పుడైతే అర్థమైంది ఎంతమంది ఉన్నారా అని. లోపలికి వెళ్ళాలి. నేను అరగంట ఇప్పుడు అన్నాను. సో ఇక్కడి వరకు చూసి అమ్మ చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అనుకున్నా. తర్వాత ఇంకొంచెం ఎదురుకి వెళ్తే తెలిసింది ఎక్కువ మంది ఉన్నారు. నాకు క్లిప్ వస్తుంది చూడండి. ఇంకా కొబ్బరికాయలు పూలు తీసుకుని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే ఖాళీగానే ఉన్నారు. ఒక చోటు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. తర్వాత అక్కడ ఉన్న ఒక పంతులు గారిని అడిగితే మీరు వెళ్ళిపోండి అమ్మ దర్శనంకి, తర్వాత లోపల చేసుకోవచ్చు ప్రదక్షిణలు అని చెప్తే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ గుళ్ళోనే ప్రదక్షిణ హుండీ అని ఉంటుంది. అక్కడ మేము ప్రదక్షిణలు చేసేసాం రిమైనింగ్. అండ్ ఓకే, కానీ మా డాడీకి సాటిస్ఫాక్షన్ లేదు. గుడి చుట్టూ తిరిగి కదా చేస్తున్నారు, మనం అలా చేయలేదు అని. సో ఇక్కడ మీరు కూడా ప్రసాదం తినండి వర్చువల్గా. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళని ఫోటో తీసుకురమ్మంటుంది. పాప చూడండి ఎంత క్యూట్ ఉందో, అలాగే నవ్వుతుంది, భలే ఆడుకుంటుంది, తనకు తనే ఆడుకుంటుంది. చాలా క్యూట్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ వీళ్ళు వాటర్ కోసం వెళ్ళిన వాళ్ళు అటు ఇటు తిరిగారు కానీ వాటర్ అయితే మాత్రం తీసుకురాలేదు. మా మమ్మీకి ఇక్కడ స్పాట్ బాగా నచ్చింది, నాకు కూడా అదే బాగా నచ్చింది. మంచిగా అక్కడ వెంకటేశ్వర స్వామిజీ మంచి హైలైట్గా ఉంది. తర్వాత ఇక్కడ మా మమ్మీ వాళ్ళకి కన్ఫ్యూజన్ ఇక్కడికి వెళ్ళాలి అని. సో నేను ఒకసారి వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. అంటే ఒక 2 weeks బిఫోర్ వెళ్ళా. అండ్ నెక్స్ట్ వీక్ మమ్మీ వాళ్ళతో వెళ్దాం అనుకున్నా, వచ్చేసాం వాడపల్లి. సో ట్విస్ట్ అయితే అదే, మేము ప్రదక్షిణలు ఒక 3 చేసిన వెంటనే అలా అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చేసాక అన్నప్రసాదం ఉందంటేనే అక్కడికి వెళ్ళాము. సో ఇక్కడ కనబడ్డారండి నాకు ఎక్కువ మంది. అసలు అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఎవరు అంత ఎక్కువ మంది కనబడలేదు, కానీ ఇక్కడ మాత్రం ఇంతమంది ఉన్నారు. సో అలా లైన్లో ఒక్కడే వెళ్ళిపోయాం. ఇక్కడ లైన్లోకి అలా వెళ్ళాం, కానీ మా డాడీ అక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో మా చెల్లి రియాక్షన్ అయితే ఇది, మా డాడీ కోసం వెతుకుతుంటే మా డాడీ కనబడట్లేదు. సో ఇక్కడ ఉన్నారు మా డాడీ. సో ఇక్కడ ఒక కోతి, చిన్న కోతి, ఒక ఆమె దానికి పెట్లాగా నిప్ప అనేది వేసి తీసుకొస్తున్నారు.
చాలా బాగా అనిపించింది. కానీ ఆ మంకీని చూసి నాకు మా చెల్లె గుర్తొచ్చింది. సో మంకీ కూడా సేమ్ మా చెల్లిలాగే ఉంది. చూడండి, సేమ్ టు సేమ్ ఉంటారు. సో తర్వాత ఇక్కడ అన్నప్రసాదం దగ్గర ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. సో బాగుంది, మంచి. ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అవి చాలా బాగున్నాయి. కానీ మా మమ్మీ బస్లో కదా వెళ్తున్నాము, ఇవన్నీ తీసుకోవడం కుదరదు అని చెప్పారు. కానీ ఆమె మాత్రం మొత్తం అన్నీ చూసారు అన్నీ. కానీ మేము దూరం నుంచి మొత్తం అన్నీ షూట్ చేసుకున్నాం. కానీ ఇవి నాకు ఒకటన్నా పట్టుకుని వెళ్ళవలసిందే అనిపించింది. కానీ బస్సెస్ రష్గా ఉంటాయని చెప్పి మా మమ్మీ వద్దన్నారు. సో తర్వాత ఇక్కడ అక్కడ భోజనం చేసేసాక ఇంకా ఇక్కడ ఏమన్నా ఉంటే కొనుక్కుందామని చెప్పి మా మమ్మీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారు. అండ్ తర్వాత అయితే లడ్డు ప్రసాదం కూడా తీసుకోలేదని చెప్పి ఇంకైతే వెనక్కి వచ్చాము భోజనం చేసి. సో అప్పుడైతే టెంపుల్ ఇంకా మొత్తం ఖాళీ. తర్వాత ఈ బాబు దగ్గర ఉన్నది చూస్తే నాకు నా చిన్నప్పుడు ఒక చిన్న టాయ్ ఉంటుంది, అది గుర్తొచ్చింది. సో ఇంకా లడ్డు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మా మమ్మీ లడ్డు తీసుకుంటున్నారు. ఇక్కడ మా మమ్మీ లడ్డు తీసేసుకున్న తర్వాత డాడీ చెల్లి ఎక్కడున్నారని ఎత్తుతున్నారు. సో వాళ్ళు కనిపించాక వాళ్ళ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్దాం అనుకుంది, కానీ అది అవ్వలేదు, నడుచుకుంటూ వెళ్ళింది. సో ఓకే, ఆ రోజు కొంచెం అయితే అక్కడ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, స్వెట్ అది బాగా పట్టింది. సో అందుకు మా డాడీ కొంచెం అలసిపోయారు అండ్ మా చెల్లి కూడా అంతే. సో నేనైతే ఆటో స్ట్రింగ్తో ఆ రోజు ఎండ్ చేసాను అక్కడ. సో ఇక్కడ చిన్న షాపింగ్ అంటే అక్కడ చిన్న షాప్ చేసుకున్నారు మమ్మీ చెల్లి. అండ్ ఇక్కడైతే గుడి బయట ఉన్న సిచ్యువేషన్ ఎలా అంటే అప్పుడు ఖాళీగా ఉండి అప్పుడప్పుడే కొంతమంది వస్తున్నారు. సో నాకైతే ఈ టెంపుల్ విజిట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ బస్ జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ అయితే మళ్ళీ విజిట్ చేయాలి. సో నెక్స్ట్ టైం 7 వీక్స్ 7 టైమ్స్ వెళ్ళేలా చూసుకుంటా. సో బస్ జర్నీ చేసి సన్సెట్ చూసాక కొంచెం బాగా రిలీఫ్ అనిపించింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.